సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ 7175. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్తో. ఏంటో గెస్ చేయండి, ఎగ్ 65. సో ఫస్ట్ అయితే మనం ఎగ్స్ బాయిల్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ దానికి సరిపిన మైదా, గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్, మీకు ఎంత పెప్పర్ కావాలో అంత పెప్పర్, సరిపడినంత చిల్లీ పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్, టేస్ట్కి సరిపోయిన సాల్ట్, టేస్ట్ కోసం కొంచెం లెమన్, గరం మసాలా. సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చూద్దాం. సో మనం ఎగ్ షెల్ వలుచుకుందాం. సో మనం ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా కొయ్యాలి. సో ఇలాగా అన్ని ఎగ్స్ కోసుకుందాం. సో అయితే అన్నీ కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎల్లో బాల్స్ తీద్దాం. నీట్గా లోపల ఏ ఎల్లో పార్టికల్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుందాం. సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూపించే విధంగా కోసుకోవాలి. సో దీన్ని ఇంకా స్మాల్గా కట్ చేసుకోవాలి. సో ఈ పార్టికల్ని మనం ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మన ఐటమ్స్లోకి యాడ్ చేయాలి. సో దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో దీనికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ని ఇలా హీట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఆ రెసిపీని అలా చేసుకొని ఆయిల్లో వేయాలి. సో దీన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. సో అలాగే మిగతా వాటిని కూడా వేసేసుకుందాం. ఇంతేనండి, ఇంకా తీసేసుకుందాం. సో ఇంతేనండి, రెడీ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ వరకు అయితే అయిపోయిందని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఈ క్రిస్పీ ఐటెంని ఇంకొంచెం టేస్టీగా చేసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. హీట్ అవ్వాలి ఫస్ట్ అది. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడు గార్లిక్ అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ అయితే గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకుందాం. సో నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. సో నెక్స్ట్ ఆ క్రిస్పీ ఐటెం అయితే వేసేసుకుందాం. సో ఇప్పుడైతే మనం సాస్ యాడ్ చేసుకోవాలి. కిసాన్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో మొత్తం ఈ రెసిపీని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన ఎగ్ 65 అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి అండ్ బెల్ ర్యాంగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాటా, బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలిసేద్దాం.